Thankful to God. దేవునామ స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. This is a wonderful Sunday to worship the Lord, dear beloved friends. ఇది అద్భుతమైన మరి ఆశ్చర్యకరమైన దినము, ఆశీర్వాదకరమైన దినము, ఈ యొక్క సభా దినము మాట్లాడుతున్నారు. So this is a powerful day, this is a miracle day, this is a holy day to worship the Lord, dear friends. దేవుడు అభిషేకించిన దినము, పరిశుద్ధ దినము, పవిత్రమైన దినము, ఏడవ దినము, మరి ప్రభు మరి దర్శించిన దినము. Let's go to the house of the Lord and pray this morning to ask God for His miracles and His guidance for our life. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి, ఆయన యొక్క మందిరానికి వెళ్ళి మరి దేవుని కృపను పొందుకునే దినము, అడిగే దినము, ప్రభు సన్నిధిలో గడిపే దినము. Close our eyes and invite the Holy Spirit to our mind. కాబట్టి మన కన్నులు మూసుకొని దేవుడి యొక్క సన్నిధి మనం కోరుకున్నాం. Thank you, Heavenly Father. Thank you so much for your grace and your mercy upon us all the time. తండ్రి, మీ యొక్క కృపను బట్టి, కనికరం బట్టి, మీ చూపించే దయా త్యాగం బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు వందనాలు. Thank you, Lord Jesus, for protecting us all the time through your Spirit, through your love, through your miracles, through your guidance in our lives, my Lord. తండ్రి, మీరు చూపించిన కృప కొరకు, దయ కొరకు, అలాగే మీరు చూపిస్తున్న మీరు దయచేస్తున్న మేలు బట్టి, మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యములు బట్టి, అద్భుతాలు బట్టి ఎంతగానో స్థుతులు వందనాలు తెలుస్తున్నాం. Oh Lord, those who come to the church, those who come to this place, please protect them with your Spirit, my Lord. ఎవరైతే మందిరానికి వస్తున్నారో, ప్రార్థనలో ఉంటున్నారో, సహవాసం కోరుకుంటున్నారో, వారందరూ కూడా ఈ ఆత్మతో అభిషేకించుకొని జీవించండి. Come to our hearts, come to our mind, come to our entire lives, my Lord. తండ్రి, మా హృదయంలోకి రండి, మా ఆత్మలోకి రండి, మా యొక్క జీవితం అంతట్లో కూడా మమ్మల్ని కాపాడి ధన్యులుగా చేయండి. You can teach us your love, my Lord. మాకు నీ యొక్క సత్యమైన ప్రేమ ఏంటో, నిజమైన ప్రేమ ఏంటో నేర్పించండి. You can come to our whole lives, my Lord. అలాగే మా జీవితం అంతా కూడా మీరు ఉండండి, నడిపించండి. I ask you every request in Jesus' name we pray. ఈ యొక్క ప్రార్థనను కూడా యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. Dear beloved brothers and sisters in Christ, ప్రభువులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, వందనాలు. today our great topic, the name, the God is our strength. ఈ రోజు మన ముఖ్యమైన అంశము, ప్రధాన అంశం ఏంటంటే దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క అధికారం ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో మనం నేర్చుకుందాం. So let's go to the Philippians chapter 4 verse 13 says here. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. Philippians chapter 4 verse 13 says here clearly. ఫిలిప్పీ పత్రిక పత్రం వల్ల 180 పేజీ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం ఈ రీతిగా ఉంది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలుపంచుకున్నది మంచి పని. Praise the Lord. Hallelujah. You see, the Bible declares a powerful word for us this morning, my friend. మరి బైబిల్ వాక్యము మన మధ్యకి మరి బలంగా వచ్చి ప్రకటించే వాక్యం ఏంటంటే, God is our strength. దేవుడే మన యొక్క శక్తి, బలమై ఉన్నాడు. God is our protector. దేవుడే మన యొక్క బలవంతుడు, మన యొక్క జీవితాన్ని బలపరిచేవాడు. No one can go to heaven without true God. మరి ఎవ్వరు కూడా తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళలేరు యేసుక్రీస్తు ద్వారా తప్ప. So those who find the truth, ఎవరైతే సత్యమని యేసునే మరి ఎరుగుతారో, light comes to their life. వారి జీవితంలోకి వెలుగు వస్తుంది, ఆశ్చర్యకరమైన వెలుగు. What is the truth? మరి ఏంటి సత్యం అంటే ఏంటి అసలు? The truth, the meaning, our Lord Jesus is our Savior. మరి సత్యం అంటే ఏమి కాదండి, అది యేసుక్రీస్తు వారే. ఆయన యొక్క సత్యం, ఆయనే సత్యమై ఉన్నాడు. Praise the Lord. Hallelujah. Hallelujah. All our entire mind, He knows, and He knows everything how we are living in this world. కాబట్టి మన జీవిత పరమాత్మంతా కూడా, మన యొక్క జీవితం అంతా కూడా ఆయనకు తెలుసు. మన ఏ రీతిగా నడిపించాలో ఆయనకు తెలుసు. That's why Bible says, come to me, look at me, I am your
God, I am your strength. కాబట్టి బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే నా వైపు చూడండి, నా వెలుగు చూడండి, నన్ను వెంబడించండి, నా యొక్క శక్తి పొందండి అని చెప్తున్నాడు. Praise the Lord. Hallelujah. Hallelujah. Those who not looking into the Lord, they will invite fear into their life. ఎవరైతే యేసు వైపు చూస్తలేదో వారి జీవితంలో భయము, ఆందోళన మరి వెంటాడుతుంది. That's why Bible says here, come to me, follow me, and walk with me. I will show you the powerful way to live in this world. కాబట్టి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే నన్ను వెంబడించండి, నా దగ్గర రండి, నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని నా వెలుగుతో నింపుతాను, నా వెలుగులో మిమ్మల్ని నడిపిస్తానని చెప్తా ఉన్నారు. So that's why when you turn to the Lord completely, you should be hope in the Lord Jesus. కాబట్టి ఆయన యందు మన విశ్వాసం నుంచి, నిరీక్షణ నుంచి మరి ఆయన ఆ వెలుగుతో నింపబడితే And His Spirit can protect us to way to live in this world. కాబట్టి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి నడిపిస్తారు ఆయన చిత్తం చేయడానికి. So many times we are losing our hope. చాలాసార్లు మన జీవితంలో మరి ఈ యొక్క నిరాశ పొందుతూ ఉంటాం. Many times we are facing many problems in this world. చాలాసార్లు చాలా రకాలుగా మన జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటాం, శోధనలు ఎదుర్కొంటాం, కష్టాలు ఎదుర్కొంటాం. When trouble comes, you are not looking to the Lord. మనం ఎప్పుడైతే ఈ యొక్క శ్రమలు ఎదుర్కొంటామో దేవుని యొక్క We forget to turn to the Lord. We forget to look into the Lord. అప్పటివరకు దేవుడు ఉన్నా సరే కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మనం ఈ యొక్క దేవుడి ప్రేమను మర్చిపోయే, దేవుడి శక్తిని మర్చిపోతుంటాం. So, but Bible says here, my friend, మరి బైబిల్ ఏం చెప్తుందంటే కుమారుడు నా మాట whatever situation you are facing today, your problems will be gone when you depend on me. మరి నా వైపు వచ్చి నా మీద ఆధారపడినట్లయితే ఎలాంటి కష్టమైన, ఎలాంటి వేదనైనా సరే నేను తొలగిస్తానని ప్రభు వాక్యం వాగ్దానం చేస్తూ ఉన్నారు. That's why you should believe the Lord Jesus for your Savior. కాబట్టి యేసుక్రీస్తు వారు మన రక్షకుడిగా మనం మరి మన హృదయాల్లో గట్టిగా నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. So we are all alone. So you should remember that, my friend. మనం చాలాసార్లు ఒంటరిగా ఉన్నామని విషయాలు మనం మరి అనుకుంటాం, కానీ మనం ఒంటరిగా లేము. Our ways, we are not through our ways, we are unable to success to go to the heaven. కాబట్టి మన యొక్క ఈ సొంత తెలివితేటలో మన దేవుడి దూరంగా తీసుకుపోతున్నాయి. Because of we are ill in our minds. మన యొక్క మనసుకి లోపడిపోయి మన సొంత ఇష్టానికి మనం మన జీవితాన్ని ఇస్తూ ఉంటాము, అంటే దేవుడికి లోపడము. Our own heart, our own thoughts cannot help us to protect our soul, our body. కాబట్టి మన సొంత తలంపులు, సొంత నిర్ణయాలు మన జీవితాన్ని రక్షించవు, కానీ దేవుడి యొక్క మరి తలంపులే, దేవుడి చిత్తం మన జీవితాలు జరుగుతుంది. So that's why we need God guidance our life to live in this world. కాబట్టి ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలంటే దేవుడి యొక్క మార్గదర్శనాన్ని లేక దేవుడి యొక్క మార్గాన్ని మనం Our Lord Jesus inviting you today, come to the Lord. కాబట్టి యేసయ్య మన ఈ రోజు ఆయన వద్దకి రమ్మని పిలుస్తా ఉన్నాడు ప్రేమతో. So come to the Lord and turn to the Lord and repent all your sins in the Lord. కాబట్టి ఆయన వద్దకు వచ్చి మన యొక్క జీవితాల్లో పాపాలు ఒప్పుకొని మార్గం పొందినట్లయితే దేవుడి రక్షణ మన కళ్ళారా చూస్తాం. So our Lord Jesus looking your lives, how you are living in this world. కాబట్టి ఎవరు మనం చూడలేదు అనుకోవచ్చు, కానీ యేసయ్య నిన్ను నన్ను నా జీవితాలు కూడా చూస్తా ఉన్నాడు. He is ready to listen your prayer. ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to talk to you, my friend. అలాగే ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. That's what take decision to talk to the Lord all the time in your life. కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాలి, ఒక తీర్మానం తీసుకోవాలి దేవుడితో ఉండడానికి కోసం. Strong decision you should take to talk to the Lord, my friend. ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకోవాలి, గట్టి తీర్మానం మన జీవితాల్లో నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగాలి. Teach the love of God with your friends, my friend. అలాగే ఇతరులకు మనం యేసయ్య గురించి పరిచయం చేయాలి, వారికి యేసయ్య మాటలు బోధించాలి. Read Bible and spend with prayer. Our Lord Jesus can teach you how to live in this world through the Word of God message, my friend.
కాబట్టి ఎలా ఈ లోకంలో బ్రతకాలో జీవించాలో తెలియాలంటే ఆయన వాక్యం రోజు పఠించాలి, ఆయన ప్రార్థనలో ఉండాలి, ఆయన సహవాసం వెతకాలి. That's why Bible says, do not lose your hope. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే నీవు మరి నీ జీవితంలో ఆ యొక్క ఆశను పోగొట్టుకోవద్దు, నిరాశగా ఉండవద్దు. Hope in the Lord. నిరీక్షణ దేవుడు కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. Trust in the Lord. దేవుని విశ్వాసం ఉంచమని చెప్తా ఉన్నాడు. Walk in the Lord. ఆయనతో కలిసి నడవమని చెప్తా ఉన్నాడు. Rejoice in the Lord. ఆయనతో సంతోషించమని ఆనందించమని చెప్తా Then ఉన్నాడు. you will feel wonderful life through the love of God, my friend. అప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన జీవితాల్లో ఆయన మన హృదయ ఆనందాన్ని మనం పొందగలము. Salvation waiting for you, my friend. ఈ రోజే రక్షణ దేమని చెప్తున్నాడు. ఆ రక్షణ నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రియుడా. Our Lord Jesus is waiting for you, my friend. మరి దేవుడు మన యొక్క రక్షణ ఇవ్వడానికి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. So we don't have time to turn to the Lord. మరి ఒకవేళ మనకి సమయం లేదు ఆయనతో మాట్లాడడానికి లేక ఆయన అడగడానికి అని అనుకుంటున్నావా? So no more time for you, my friend. మరి నీ యొక్క జీవితం తర్వాత మరి సమయం దొరకదు. So when you take some time, when you take decision, and that minute to the Lord Jesus come to your life. కాబట్టి తర్వాత ఏమవుతుందో మన జీవితంలో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఈ రోజు దేవుడు రక్షణ దినమని మనం నిర్ణయం తీసుకొని దేవుని కొరకు తీర్మానం తీసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. Our Lord loves you so much. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. Nobody loves you like Him. ఆయన వల్ల ఎవ్వరు కూడా ఈ లోపల ఎవ్వరు ప్రేమించడండి అంతగా అధికంగా. So my friend, you should taste His love, my friend. కాబట్టి ఆయన యొక్క ప్రేమను రుచి చూడమని దేవుడు మనం కోరుకుంటా ఉన్నాడు. So you should know how you are rejoicing in this world. కాబట్టి ఈ లోకంలో ఏ రీతిగా సంతోషించాలంటే దేవుని బట్టి మనం సంతోషించగలమని దేవుడు మరి ఆశిస్తా ఉన్నాడు. What kind of miracles you are facing today? కాబట్టి ఎలాంటి మన జీవితంలో ఆయన ఒక గొప్ప మరి ఆ కార్యాలను చూడగలము, అద్భుతాలను చూడాలంటే Through the Spirit, through the repentance, that miracles comes to your life. మొట్టమొదట మనం మారుమనసు పొంది, రక్షణ పొంది, ఆయనలో ఆధారపడితే, ఆయన యొక్క వాగ్దానం మీద నమ్ముకుంటే అప్పుడు ఆయన యొక్క అద్భుతాలు మనం చూడగలము. That's why Bible says take time to talk to the Lord. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీకు టైం తీసుకో, దేవుడి దగ్గర రావడానికి సమయం గడుపు, ఆయనలో ఉండడానికి ఒక మరి అనుకూల సమయం తీసుకోమని దేవుడు చెప్తా ఉన్నారు. How to protect our soul, my friend? అలాగే మనం మన యొక్క ఆత్మని ఏ రీతిగా కాపాడుకోవాలని కూడా చెప్తా When ఉన్నారు. you walk